పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు గారికి నమస్కారం అండి. మొన్న కూడా హాస్పిటల్ వెళ్ళాను. గొంతులో గడ్డ ఎలా ఉంది అని. తీయకూడదమ్మా, ఇంకా ముదిరిపోయింది, గొంతు వాసుకొచ్చి ఆయాసంతో ఏ పనికి వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు వాటికి మా అమ్మ నాన్నే మమ్మల్ని పోషించుకొస్తున్నారు. వాళ్ళు పెద్ద వయసు అయ్యి చేయలేక ఇసుక్కొని బాధపడుతున్నారు. దయచేసి మా వీడియో పవన్ కళ్యాణ్ గారికి షేర్ చేయండి, మీకు పుణ్యం ఉండిద్ది. మా వీడియో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి షేర్ చేయండి. లోకేష్ గారికైనా, చంద్రబాబు నాయుడు గారికైనా ఎవరికి చెప్పినా సరే మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మా ఊరు సొద్దపల్లి గ్రామం. మా ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర గారు, ఆయన్ని కూడా అడిగాము. ఆయన కూడా బడ్జెట్ వచ్చినప్పుడే పెడతామమ్మా అన్నారు. నేను పని చేసుకోలేకపోతున్నాను. ఈ ఇల్లు మా ఇల్లు కాదు, నాకు సొంత ఇల్లు, గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్. మా కష్టం పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి చేరేలాగా చేయండి, మీకు పుణ్యం ఉండిద్ది. నా ఇద్దరు బిడ్డల ముఖం చూసైనా మొన్న వీడియో పెట్టుకున్నా కూడా ఏ సమాధానం, ఏ సాయం కూడా మాకు అందలేదు. దయచేసి జాలి చూపించి మా కష్టం నిజం ఆదుకోండి, మీకు పుణ్యం ఉండిద్ది. నా గొంతులో గడ్డ మాత్రం తీయటానికి లేదమ్మా. జీవితకాలం మందులు వాడాల్సిందేనమ్మా అన్నారు. నేను తప్ప నా బిడ్డలకి ఎట్టే ఆదరవలేదు. నేను తప్ప మా బిడ్డలను ఆదరించే ఎవ్వరూ లేరు. దయచేసి నేను జీవితాంతరం మందులు వాడాల్సింది. గడ్డ పెరిగిపోయి ఎండలోకి వెళ్తే ఆయాసం, బరువు కూడా మోయలేకపోతున్నాను. దయచేసి జాలి చూపించండి. మందులు వాడకపోతే ఇది వేరే రోగం కింద తేడా వచ్చిందని చెప్పారు.